మన వంశోద్ధారకుడు గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. ఈ రోజు శ్రీనివాస మంగాపురం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. డెబ్యూ చేయబోతున్నటువంటి హీరో మన జై కృష్ణ గారు వచ్చారు. తాతగారి పేరుని ఎంత అద్భుతంగా పెట్టుకున్నారండి, జై కృష్ణ అని. వారి పేరుని పలికినప్పుడల్లా, వారిని పిలిచినప్పుడల్లా మనం సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకున్నట్టే, వారికి జై జైలు పలికినట్టే. సో జై కృష్ణ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తాము. మీ గుండె నిండా ప్రేమతో మన సూపర్ స్టార్ కృష్ణ గారి పైన మీకు ఎంత ప్రేమ ఉందో, మన మహేష్ బాబు గారి పైన మీకు ఎంత ప్రేమ ఉందో, మన రమేష్ బాబు గారి పైన ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమంతా కురిపిస్తూ మన జై కృష్ణ గారిని ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ. మిగతా వారందరూ రాబోతున్నారండి, పెద్దలందరూ రాబోతున్నారు. సో పుష్పాంజలి కూడా జరగబోతోంది, విగ్రహావిష్కరణ జరగబోతోంది, శ్రీనివాస మంగాపురం లాంచ్ జరగబోతోందండి. సో ముందుగా కుటుంబ సభ్యుల్ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. గట్టమనేని నరసింహారావు గారు, హనుమంతరావు గారి తనయులు, వారిని స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందు వైపు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆదిశేషగిరిరావు గారి కుమారులు బాబీ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు కూడా మీ ఆశీర్వాదాలు, ఎందుకంటే పూజ జరుగుతోందండి, పుష్పార్చన జరుగుతోంది. ఈ నేల ఎంత పవిత్రమైందో మన లెనిన్ సెంటర్ గురించి మనకు ప్రపంచానికి తెలిసేలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మ ఇక్కడే ఉంది అనడానికి ఒక చిన్న నిదర్శనం అది. వారి అస్థికలను ఇక్కడ తీసుకొచ్చి ఈ విజయవాడ నేల మీద, ఈ పవిత్ర నేల మీద, ఈ లెనిన్ సెంటర్ లో ఇక్కడికి తీసుకొచ్చి వారి అస్థికల్ని పెట్టడం జరిగిందండి. అండ్ అదే ప్లేస్ లో ఇక్కడ ఇప్పుడు విగ్రహావిష్కరణ జరగబోతోంది. నాకు తెలిసి ఆ నిలువెత్తు విగ్రహంలో మన గుండెల్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు వారు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నారు. వారి ఆత్మ ఇక్కడే ఉంది మన చుట్టూ. ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్రీ బోండా ఉమా సార్ కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. చిన్ని సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. కొల్లు రవీంద్ర గారికి స్వాగతం అండి.